నువ్వు సంతోషంగా ఉన్నావా? నేను సంతోషంగానే ఉన్నాను వదినా. సంతోషించాల్సిన విషయమే కదా. నాకు పెళ్లి జరుగుతుంది కదా వదినా. ఇప్పుడు చూడు ఇంట్లో వాళ్ళంతా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో. అలాగే ఫ్యామిలీ సంతోషమే నా సంతోషం కూడా. అఫ్ కోర్స్ నేను సంతోషంగానే ఉన్నాను. మరి ముఖం ఎందుకు దాచుకొని కూర్చున్నావు? అలాగే ఆ కన్నీళ్ళు ఇవి ఆనంద బాష్పాలు వదినా. కొన్ని చివరి జ్ఞాపకాలు వదినా. ఏవైతే కన్నీళ్లు బయటకు వస్తున్నాయో వాటికి కూడా తెలిసిపోయింది వదినా. ఇక హృదయంలో వాటికి చూడలేదు. ఎందుకంటే నాకు పెళ్లి జరిగిపోతుంది కదా. డోంట్ వరీ వదినా, నేను చూసుకుంటాను. ఆకాష్, నువ్వు అలా ఎలా చేయగలవు? నువ్వు ఇంకెవరినో ప్రేమించినప్పుడు ఇంకెవరినో ఎలా పెళ్లి చేసుకోగలవు? నువ్వు కేవలం నీదే కాదు, మరొక 2 జీవితాల్ని కూడా నాశనం చేస్తున్నావు. ఒకవేళ నువ్వు కావాలంటే, ఒకవేళ నువ్వు చెప్తే అప్పుడు నేను అర్చనతో మాట్లాడతాను. కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోకు. దానివల్ల నువ్వు తర్వాత బాధపడాల్సి వస్తుంది. నాకు తెలుసు వదినా, కానీ నేనేం చేయను. నేను అర్చనకి చెప్పడానికి ఎంతగానో ప్రయత్నించాను. అర్థం చేసుకోవడం తర్వాత నేను చెప్పేది వినాలని అనుకోలేతాను. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా. నువ్వు చూస్తూనే ఉన్నావుగా, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు నేను అర్చనకు ఏ రకమైన సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. అలాగే నేను ఏ సంతోషాన్ని పొందలేకపోతున్నాను. కనీసం వాళ్ళైనా సంతోషాన్ని పొందని. నేను నందుకు కనీసం ఎవరికో ఒకరికి లాభం ఉండాలిగా. దయచేసి అలా అనుకో. చూడు, నేను ఒక్కసారి అర్చనతో మాట్లాడితే. ఐఎమ్ సారీ, కానీ దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు నాకు ఒక విషయం చెప్పొదినా. మనం బలవంతంగా ఎవరినైనా మనవాళ్ళని చేసుకోగలమా? లేదు కదా. ఇక నానమ్మ ఏముందో నువ్వు విన్నావుగా. అసలు ఆ అమ్మాయి నాకు తగిన అమ్మాయి కాదని. వదినా, నాకు అనిపిస్తుంది నేను తనకు తగిన వాణ్ణి కానని. నేను తనని ఎన్నో కష్టాలు పెట్టాను. నేను తనని బాధ పెట్టాను. ఒకవేళ నా లైఫ్లో ఇలాగే జరగాలని రాసుంటే నోబడీ కెన్ చేంజ్ మై డెస్టినీ. నోబడీ కెన్. ఒకరోజు గడిచిపోయింది. ఏదైనా సొల్యూషన్ దొరికిందా? చూడు, నువ్వేమీ టెన్షన్ పడుకో. నాకు తెలుసు ఈ సమయంలో చాలా కష్టం అనిపిస్తుంది, కానీ నేను తప్పకుండా ఏదొక దారి చూస్తాను. ఎప్పుడు చూస్తావు? మొత్తం ముగిసిపోయిన తర్వాత అప్పుడా? ఆ తర్వాత నాకు అబార్షన్కి కూడా టైం ఉండదు. ప్రెగ్నెంట్ నాకెంత కష్టంగా ఉందో. నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఎవరితో మాట్లాడలేకపోతున్నాను. నాకు తెలుసు, బహుశా నేను అర్థం చేసుకోలేనేమో నువ్వు ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నావు అని. కానీ ప్లీజ్, నేను చెప్పేది విను. కాస్త పేషెన్స్తో ఉండు. నేను ఏదో ఒకటి చేస్తాను కదా. చూడు, నీ మనసులో ఇప్పుడు ఏవైతే విషయాలు వస్తున్నాయో ప్లీజ్ వాటినేమీ పట్టించుకోకు. నేనేం చెప్తానో అది గుర్తుంచుకో. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అలా ఏమీ ఆలోచించుకో. ప్లీజ్, నేను ఎలా ఆలోచిస్తున్నానో అలా ఆలోచించు. నువ్వేం ఆలోచించినా సరే వాళ్ళ అందరికీ మంచి జరగాలి. ప్లీజ్ టేక్ కేర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.